గోవుల పరిరక్షణ దీని గురించి వెంటనే కూడా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. దీనికి కారణం ఏంటంటే ఇటీవలే భూమన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించేటువంటి గోశాలలో కూడా అనేక గోవులు మరణించాయి అనేటువంటిది ఆయన చేసినటువంటి ఆరోపణ. ఇది కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వ్యక్తి కాబట్టి ఆయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే తీవ్రంగా ఖండించాలి. ఆ విధంగా కూడా ఎవరు కూడా భావించడానికి కూడా వీల్లేదు ఇది. ఎందుకంటే ఇది సనాతన ధర్మము కాపాడాలనేటువంటి వాళ్ళ ప్రతి వ్యక్తి కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ మధ్య జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. స్వామివారికి చెప్పేటువంటి ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి విషయం కూడా వచ్చి దాని గురించి కూడా పెద్ద సంఘర్షణ అనేది జరిగింది. ఈ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గోశాలలో ఉండేటువంటి గోవుల ద్వారానే ఆ యొక్క నెయ్యిని కూడా తీసుకొని ఆ యొక్క నెయ్యిని ఉత్పాదన చేసి దానిని స్వచ్ఛమైనటువంటి స్వామివారికి నివేదన చేయాలి. అప్పుడే స్వామివారికి అనుగ్రహం మన మీద కలుగుతుంది. నిజం చెప్పాలంటే గో సంరక్షణ అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం. ప్రాచీన భారతదేశంలో అయితే అనేక రాజ్యాలు ఉండేవి. ఒక రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితి అక్కడ ఆ రాజ్యంలో ఉండేటువంటి గోవుల సంఖ్యను బట్టి చెప్పేవాళ్ళు. ఏ రాజ్యంలో ఎక్కువ గోవులు ఉంటాయో ఆ రాజ్యం కూడా సుభిక్షంగా ఆర్థికంగా బలంగా ఉండేది. పంటతో పాటు ఈ యొక్క గో సంపద కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ కూడా ఉండేది. కానీ కాలక్రమేణా ముష్కరుల దాడి వల్ల అయితేనేమి జరిగినటువంటి మార్పుల వల్ల అయితేనేమి గో సంఖ్య క్రమంగా కూడా తగ్గిపోయింది. కొంతమంది ముష్కరులు గోవధ చేయటం తద్వారా కూడా గోవుల సంఖ్య తగ్గిపోయింది. దీనంతా కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే గోవు అనేటువంటిది కూడా ఒక తల్లి వంటిది. గోవు యొక్క పాలు, క్షీరమైతేనేమి, పెరుగు, గోవు యొక్క మూత్రము, గోమూత్రం అనేది తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. అంత శక్తివంతమైనటువంటిది ఇది. చివరికి గోవు యొక్క పేడ కూడా అత్యంత శక్తివంతమైనది. ఈ విషప్రాణాలన్నిటి కూడా ఇవి దూరం చేస్తుంది. మరి అటువంటి గో సంపదని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. అనేక ప్రముఖ దేవాలయాలు కూడా గోశాలను కూడా నిర్వహిస్తూ గోవులని కూడా సంరక్షిస్తున్నాయి. దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రియాక్ట్ అయ్యి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి కూడా అనుబంధంగా గోశాలను ఏర్పాటు చేయాలి. వాటికి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తే అక్కడ గోవులు చనిపోవడానికి కారణం ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. గోవులకి కావాల్సినటువంటి ఆహారం కూడా, గ్రాసం కూడా వాళ్ళు పెట్టగలరు. ఇంకా గొప్ప డాక్టర్లు తీసుకురాగలిగేటువంటి సత్తా కూడా టీటీడీకి ఉంది. ఆవులకు ఏమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తే ఈ యొక్క జంతు వైద్యుడు కూడా వచ్చి వాటి యొక్క చర్యలు కూడా తీసుకొని వైద్యం తగ్గే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇంకెవరైనా ముష్కరుల యొక్క దాడి ఉందా దీని మీద? ఎవరైనా ఆహారంలో, గ్రాసంలో విషం కలిపి పెట్టడం వల్ల గోవులు చనిపోయినాయా? ఎందువల్ల చనిపోయినాయి? ఇది నిజంగా టీటీడీ అధికారులు సిగ్గుపడాల్సిన విషయం. టీటీడీ చైర్మన్ గారు రాజీనామా చేయాలి. ఒక గోవు చనిపోయిందంటే నేను సిగ్గుపడాల్సిన విషయం. అది హిందూవాదులందరూ ఏం చేస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి ఉంటుంది అని చాలామంది కూడా వ్యాఖ్యానం చేస్తారు. ఇది అవినీతికి పరాకాష్ట. ఒక గోవు బతికితేనే, ఒక గోవు వల్లనే సురక్షితంగా ఉంటేనే ఈ యొక్క భూమి అంతా కూడా ఎంతో చక్కగా కూడా ఉంటుంది. ధర్మం రక్షిత రక్షిత అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో కూడా వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు తగిన చర్యలు కూడా తీసుకోవాలి. ఆయన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని సమావేశం ఏర్పాటు చేయాలి. గోవుల రక్షణ గురించి కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇకపై కూడా ఒక్క గోవు కూడా చనిపోవడానికి వీల్లేదు. అనేక దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే కాదు, ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ యొక్క అన్ని దేవాలయాల్లో కూడా సింహాచలం దగ్గర కూడా కొన్ని గోవులు చనిపోయారని మాట వచ్చింది. ఇది నిజంగా మనందరూ సిగ్గుపడాల్సిన విషయం. ఇది హిందూవాదులందరూ సిగ్గుపడిపోవాల్సిన విషయం. గోవు చనిపోయిందంటే దేవాలయాలకి కావాల్సిన ఆర్థిక సంపద ఉంది. గోవులు అభివృద్ధి చెందితేనే ధర్మం అనేటువంటిది కూడా రక్షింపబడుతున్న విషయం కూడా గమనించాలి. వెంటనే పవన్ కళ్యాణ్ గారు మొదట ఆంధ్రప్రదేశ్ స్థాయిలో కూడా ప్రతి దేవాలయంకు ఉన్నటువంటి గోశాలను కూడా వాళ్ళతో చర్చించి తప్పనిసరిగా గోవులకు అవసరమైనటువంటి
వాటి యొక్క గడ్డి అంతా అందుతుందా లేదా, ఇందులో ఏమైనా అవినీతి జరుగుతుందా, అవినీతి జరిగితే వెంటనే కూడా వాటిని తీవ్రంగా కూడా ఖండించి అవినీతిని నిర్మూలించాలి. తగినటువంటి డాక్టర్లు ఏర్పాటు చేసి ఎటువంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడాలి. తగినటువంటి మందులు కూడా వాటికి ఇప్పించాలి. అంతేకాకుండా ఎటువంటి విద్రోహ శక్తులు కూడా వాటి మీద దాడి చేయకుండా కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించాలనుకుంటే ఆయన ఇప్పుడు మొదట కూడా చేయవలసినటువంటి పని మన రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో ఉండేటువంటి గోవులను కాపాడాలి. బయట ఉన్నటువంటి గోవులను కూడా అభివృద్ధి చేయాలి. గోశాలలు కూడా లేకపోతే గోశాలను ఏర్పాటు చేసి గోవుల యొక్క అభివృద్ధికి కూడా కృషి చేయాలని కూడా భావిస్తున్నాం. నమస్కారం.